హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లవన్ యానిమే క్రియేటివ్ వరల్డ్. ఇప్పుడు వచ్చేసి మనమైతే బిఆర్ అయితే ఆడబోతున్నాం. సోలో ఆడదాం ఫస్ట్ అయితే, తర్వాత స్క్వాడ్తో ఆడదాం. ఎవరు వస్తారేమో పక్కన. I still believe in that. Hati said the moon and the sun aren't rivals. I still believe in that. Hati said the moon and the sun aren't rivals. Ready to light the way? చూసుకోవచ్చు. సౌండ్ అయితే తక్కువ పెడుతున్నా. పెడితే 300, అందుకే తక్కువ పెడుతున్నా. టీమప్ అంటారా ఒక్క టీమప్ అంటారా గేస్. ఒకసారి అయితే నేను ఆడుతున్నప్పుడు అయితే ఒక ఆయన టీమప్ చేసిండు, నేను కూడా చేసిన. వేరే వాళ్ళు వచ్చి నన్ను కొట్టిర్రు, ఆయన పోయి ఆలని కొట్టిండు. ఆయన పోయి ఆలని కొట్టేసరికి ఆయన కిల్ వచ్చింది, నేను పైకి పోయినా. మళ్ళీ రివైవ్ అయినా, ఆడికి వెళ్దాం అనుకుంటా, గుర్తుపడతలేడు అని పోలే. అంతే గైస్. ఇది స్టార్ట్ అయింది. ఇడుదా ఫ్యాక్టరీ కాక బ్లాక్ ఫైడ్ గైస్. మీరైతే చూసుకోవచ్చు. మ్యాప్ వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది కరెంట్ ఈవెంట్స్ అని. దాని వేలు పైన వద్దండి, మీకు మ్యాచ్ స్టార్ట్ కా ముందుకే తెలుస్తుంది ఏమొస్తుందో. ఏంట్రా ఫ్యాక్టరీ ఇంకొకటి దిగుతారా దిగిన గన్లతోనే గైస్. ఒక్కటి చేతితో కొడతాడా కొట్టడు. ఈ గన్లో ఇచ్చింది చేతిలో మినీ యూఎస్పీ. అందరు దిగుతారు, దిగుతలే డొల్ల వేసేసారు గైస్. ఫ్యాక్టరీని అయితే ఫ్యాక్టరీ దిగంగానే బైజన్ తర్వాత ఏకే మంచి కాంబినేషన్. ఈ పారఫిల్ తీసుకో కాక. ఏది లూటలేదు ఇక్కడ. ఏందన్నా ఇది బయట లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ ఉంది గేస్. ఇటు వచ్చి మంచి పని చేసినాం. ఒక్కడన్నా దిగాడు ఇక్కడ. చెక్కుతారు అబ్బాయి దిగితే. నాకైతే టీం లేదు గేస్, అందుకైతే నేను ర్యాండమ్ అయితే ఆడతా ఎప్పుడు చూసినా. బాబా ఏమొచ్చావన్న ఓపెన్లకి. అబ్బా పక్కకెళ్ళి అయితే హెడ్ కొట్టేసింది గైస్. వీడకి పట్ అంతే గైస్. అబ్బా రివైవ్ అయింది. అబ్బా దాంతో దంచుతాడని తెలుసు, అటు వేయటోనే కాదు. అబ్బా 3 నిమిషాల గతం చేద్దాం అనుకున్నా నన్ను. కాకైతే ఎనిమిది ఉన్నాడు ఏడా లేడు. మంచిది. కరెక్ట్ బిల్డింగ్ పక్కన దిగు. అరే మీది ఎందుకురా మళ్ళా చెయ్యి కాక. ఒక్కసారి గేమర్ రావాలి గేస్ నా వీడియోలా. ఏం ఫీల్ ఉంది మా అమ్మ ఈడ అన్నట్టు వస్తుంది. ఎస్సీబీ ఎస్ఆర్బి గజ్జిని ఒక్కసారి వస్తే బాగుంటుంది. పీక్ పైకి వెళ్ళి ఏమంటారు ఇదేంది, ఒక్క సెకండ్. భీమశక్తి టవర్ ఉంది కదా గైస్, దాని మీదకి ఎక్కి క్యాంపింగ్ చేద్దామన్నా తీసుకురా. దాని మీదకి వెళ్ళి క్యాంపింగ్ చేద్దామన్నా కింద కోసం మళ్ళీ మీదకి పోరాదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద ఫ్రీ ఫైర్. తీసుకాడివి ఏం లూట్ ఉందో పైన. లూటే పెట్టలేదు గైస్. ఇదైతే నేను ఫీల్ అయినా మన గేమ్ మానేస్తా. కొంచెం సపోర్ట్ చేయండి గైస్ మాకు కూడా. మేము కూడా మీరు సపోర్ట్ చేస్తేనే మేము కూడా అంతంత ఎదిగేది. ఎస్సీబీ ఎస్ఆర్బి లైక్ మున్నాబాయ్ గేమింగ్ డిఎఫ్జి తెలుసు. డిఎఫ్జి వారు అరే ఒక్క మంచి గేమ్ చూపియండిరా.
అరే ఈడ పెట్టేవరా గన్నులన్నీ, ఈ చిన్న గుడిసెలో పెట్టావా అన్నీ? ఏం గైస్ వీడు గన్నులే సరిగా పెడతలేడు. వీడు ఏమో ఉంది కానీ గన్ను లేదు గైస్. ఈ ఫస్ట్ కత్తి తీసేసి. ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది గైస్. మా చూడకపోయింటే నరికేటోడు. షార్ట్ గన్ వేసినా అయితే బాంబులు నెగట్రో గన్ ఉందన్నా. ఇచ్చా 0 bullets. జై మా గైస్ ఎట్లకెళ్ళి వచ్చిన్నాడు. మనమే ఉరుకుదాం మాట రాకపోతే. జగ్ 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 అమ్మో సచ్చరా. ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది గైస్. అని నరికేమమ్మా ప్లీజ్ లాంగ్ నుంచి. మా అమ్మగో నేనైతే ఓపెన్లు ఉన్న గేస్ చూసుకోలే. మనం ఇట్లకెళ్ళి పోదాం. డుడ్డుక్ డుడ్డుక్ అయితే నరికేషన్ గేస్ అని అయితే నుంచో. అబ్బా యూఎంపీ దొరికింది గేస్. చల్లగా ఏం లేదు, వెదర్ వేడి అని ఉంది. గాడికి వెళ్ళి డుడ్డుక్ డుడ్డుక్ అని కాల్చిండు. బాబ్బా దాని చుట్టారు ఓపెన్లోకి పోతే బా ఏటపిల్లేం. దీనికోసమేరా నేను చూసేది. మొత్తం చూసుకోవాలి గైస్. నేను లూట్ ఓపెన్ చేసేదాకా చూసుకోవాలా, అంటే నరుకుతారు. ఈ బబుల్స్ ఏంటంటే జెల్ అవుతుంది గైస్ ఈ బబుల్స్తో. ఇప్పటివరకు ఏం పొందిగా ఏముంటుంది గైస్, ఏంపుతున్నారు కొంచెం. ఒక్కసారి ఏడబిల్యం దొరికితే అయిపోయాను బక్కిగా. లాంగ్ రాని గైస్. అబ్బా చెక్కడ్రా వచ్చాడ్రా. ఏమొప్పి నువ్వు చెప్పకుండా వచ్చా. నేను వెళ్ళాక వేరే వాడు చంపిన కదా గైస్. వెళ్ళాక వాడైతే వచ్చేసిండు. మ్యాచ్ కథం. బాబ్బా ఇంకొక గ్లూవాల్ ఉంటే అయిపోతుంది గైస్ బతుకుదు. బాగా కొట్టాడు గేసి గట్టిగా అనిపిస్తుంది. ఈ మొత్తం వాసిపోయింది, వాసుకోవడం అయిపోయింది ఈ మొత్తం. వద్దు అవును గైస్, 2 మ్యాప్లు డౌన్లోడ్ అయ్యాయి. నేను ఈ మ్యాప్ కూడా డౌన్లోడ్ చేసినప్పుడు ఇప్పుడు ఇదే మ్యాప్ రావాలి మంచిగా ఉంటుంది. చూసుకోవాలి గైస్. ఇప్పుడైతే కూట్టాలో కొన్ని కొడితే జిమ్ అయిపోవాలి మైండ్ గైస్. ఫోన్ హీట్ ఉండడం వల్ల హ్యాంగ్ అవుతుంది. దా 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 జల్దిరా. అది నడిగా జై బాలయ్య జై. ఎవరైతే రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ రెబల్ స్టార్ అని కామెంట్ చేయండి గైస్ కామెంట్ సెక్షన్లో. జీ 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 జీ. నేను నెంబర్ 2 కదా, నాకెట్లా వచ్చింది? ఓకే వాళ్ళందరినీ పిలిచింది నేను. ఏమన్నా సూర్య బాయ్ అంట, ఏదో రియల్ సూర్యవంశీ అనుకుంటున్నాను కావచ్చు. తమ్ముడైతే సూర్య బాయ్ అని పెట్టుకుని పేరు. అంటే బాయే, గర్ల్ అని ఎవడు చెప్పలే. దీన్ని ఎట్లా తీసేది? వాడు కూడా తీయలేకపోతున్నావు. లాస్ట్కి అయితే హ్యాంగర్లు అస్సలు రాదు. కానీ స్టూడియోలో దిగుదాం రండ్రా మీరన్నా. ఏ రెబల్ స్టార్ ఏమో పిక్చర్ రెబల్ స్టార్ లుకింగ్ ఫర్ ద రెబల్ స్టార్ ఏమో పిక్చర్ రెబల్ స్టార్. అరే నువ్వు ఒక్కదాన్ని ఉండరా నెంబర్ 2, 3 నీకు ఇవ్వాలని నువ్వు ఫీల్ అయిపోకు. అది చచ్చిన వాళ్ళకి రివైవ్ ఇయ్య, నీకు ఇస్తాం. కొంచెం దూరం అన్నా రా నాతో వచ్చినా సారిగా. నాకు వస్తుంది మమ్మ, నువ్వు ఉన్నావు. ఎవరు లేకపోతే ఇప్పుడు పోయేంగా నేనేమన్నా. ఇప్పుడు పోయినా నేనేమన్నామమ్మ, ఎందుకంటే నేను గండ్ల మీద దింపుతారు కదా, ఫీల్ అవుతాం మళ్ళా. పోరా ఇది ఆడైతే
ప్రాణాలను ఇస్తాడు గేస్ వాడైతే. అరే ఏం కనరా దిగంగానే చచ్చండి ఆవడమే. ఎనిమిస్ ఉన్నారు గేస్, సావలే కానీ మనలో ఎవరు ఎనిమిది దిగురు మనతో పాటే. అమ్మో ఎనిమిది అనుకున్నాను గేస్. ఇది ఒక లాంగ్ రేంజ్ కావాలి కాక గడి కిందనే ఉన్నాడు గేస్. ఆడైతే ఇటు సైడ్ అయితే చూసుకోలే. ఇది నేను ఉన్నాను తెలియదు గేమ్లో నీకు. కిల్లైతే లేపిన గేసి నేను రాంగ్ నుంచి. అవసరం అమ్మమ్మ నీకు, నేను ఉన్నాగా. అమ్మ యూఎంపీ అబ్బా. కిల్లైతే చోరు. నేను ఇన్నే ఉన్నది అడిగోలే. కిల్లైతే చోరు చేసిన గేసి ఎట్లీస్ట్ వచ్చా. ఈయనే ఉన్నాడు రా కింద. అమ్మ పక్కనే ఉన్నాడు రా. ఇప్పుడు నేను కిల్లు కొడతా. పప్ప వెనకాల ఉన్నాడు గేస్. దెబ్బ చేయడం వేస్ట్ డ్యామేజ్. ఇప్పుడు రారా, ఇప్పుడు కొట్టరా. లాంగ్ నుంచి కొట్ట, నేను షార్ట్ నుంచి వస్తాను. ఏందిడు అమ్మ ఓరియన్ వేసిండు. కాకైతే ఓరియన్ వేస్తే భయపడాలా నాకు. పారి ఎమోటాన్ని అని గైస్. ఇడైతే అవతలే పానం లూడు తీసుకోవాలనే పానం దగ్గర లాంగ్ రేంజ్ ఉంది. పాపం కొట్టలేకపోయింది అందుకే. ఇంకెంతమంది ఏడ స్క్వాడ్ దిగిందా? క్లియర్ చేద్దాం తీయండి. వన్ స్క్వాడ్లు ఇంకా తప్పించుకుని గేస్ వాళ్ళ స్క్వాడ్ల నుంచి. అట్లీస్ట్ అని చంపలే. అది అనుకుంటున్నా ఏం దెబ్బ వీడు వెనక నుంచి వచ్చిండని. నేను ఉండగా కానీ ఆ గాడినే ఉన్నాడు. కొట్టు నాడురా. జైవాలే నువ్వు నన్నేం చెయ్యలేవురా. నవ్వుతాడు గే. నేనైతే నవ్వుతున్నాను లిటరలీ. నన్ను అట్టి ఇటు ఆడుకొని రప్పందునికి పట్ 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 పట్. ఈడవాడు ఆఫ్లైన్ అయింది నాకే గేస్. కిల్ అయితే నాకే. టీమ్ వైప్ అవుట్ కావాలా ఇప్పుడైతే. ఇంకొక్కడే ఉన్నాడు. టీమ్ వైప్ అవుట్ అయితే బాగుంటుంది. మనోడైతే చచ్చిండు. ఓటరా నేను గేమ్లో ఉండగా రివైవ్ ఇచ్చేది. నేను గేమ్లో ఉండగా రివైవ్. ఇప్పుడు కాకాళ్ళు మస్తు అయిపోతుంది గేసులు. అది ఇచ్చేసిండ్రా రివైవ్. ఇచ్చేసాడు రా టీంకి రివైవ్. ఆ కాకైతే ప్లేయర్ కావచ్చు. అసలు మనం ఊరుకోద్దు ఇప్పుడైతే పోద్దు అసలు. ఎందుకంటే నెంబర్ 3 ఆఫ్లైన్ గైస్. అక్కడ వస్తే మనకు రివైవ్ ఇచ్చేటోళ్ళే ఉండరు ఇక. అందుకే మెల్లగా స్టోర్ కాడికి తప్పించుకొని రివైవ్ ఇచ్చేసాడు మన వాళ్ళకి. కానీ నాది వలిగింది చూడండి గైస్. పోయింది అన్నాడు గైస్. డిడ్డిని గుండె కొట్టుకుంటుంది. అరే ఒక్కడు రాకండ్రా రివైవ్ ఇచ్చేదాకా ప్లీజ్. ఆవు మామ ఇస్తామమ్మ. నేను ఆడికే పోతున్నా. డిడ్డిని టిక్ అంటుంది గుండె. అప్ప తిక్కుతున్నారు రైడ్నే. అమ్మ ఊరుకు. నేను చంపిన గైస్ వాళ్ళ టీమ్మేట్సే కావచ్చు. పైన ఉంది రివైవ్ పాయింట్, పైన ఉంది. పాడిన ఉన్నాడు ఎనిమిది అవ్వండి. చెట్టు సాటుగా దాచుకుంటూ కనిపాను అనుకుంటుండే. కిందనే ఉంది గైస్ కానీ రన్నింగ్ మిషన్. యమ్ము పిక్చరబుల్ స్టార్. అరే ఇంకా మస్తు దూరం ఉంది రాదైతే. నేను అటు ఇటు వెళ్ళిపోయినా. అది ఈడ పెట్టుకొని. ఈడుంది వెండింగ్ మిషన్. ఆడుంది కారా. ఒకడు అది పెడతాడు, ఒకడు ఇది పెడతాడు. నేను ఎటు పోను. ఎనిమిస్ ఉన్నారు గేసుడైతే. జైబాలే అంతే దిగండ్రా ఇక. ఇప్పుడు నేను ఉరుకుతా రష్కి. ఇంట్లో అయితే ఉన్నారు గేస్. పాప కొడుతున్నారు రా. వెనకకెళ్ళి వచ్చి పట్ కొడితే
భయపడ్డా. మంచి లూట్ అయితే పోయింది గైస్. యూఎంపీ రివైవ్ ఇయ్యండి రా, నేను ఇచ్చాగా ఇప్పుడు నాకు ఇవ్వకపోవాలా, ఏం చేయాలి? కొట్టురా, ఏం చూస్తున్నావు ఇంకా? కొట్టు, ఫుల్కిలే. రే వాళ్ళ టీమ్మేట్ వచ్చాడు రాగా, నరకే పోయండి. సూర్య బాయ్ అంట, బాయ్ ఆడైనా కాదు కదా, క్యాప్టెన్ అమెరికా అనుకుంటున్నా, వచ్చి క్యాప్టెన్ అంట. అది కొంచెం రివైవ్ ఏంటి రా కూడా అన్న రివైవ్ అన్న, హెల్ప్ అన్న హెల్ప్ అన్న హెల్ప్. అరే పక్కన ఉందిరా వెండింగ్ మిషన్, అది రివైవ్. అరే వెండింగ్ మిషన్ పక్కనే ఉందిరా. 3, 2, 1 టిక్ రివైవ్ మీ. ఒక్కటి అమ్మయ్య, నన్ను కొట్టినోడిని నేను చంపకుండా నేను ఏడుండా ఈడ కదా. నేను ఇప్పుడు రప్ప నరుకుతా ఒక ఈడు నడిగేసాను. మీ అయితే మనం షార్ట్కి పోదాం, లాంగ్ లేదు మన దగ్గర, లాంగ్ రేంజ్. నేను వచ్చిన మా టీమ్మేట్స్ని ఓడరా కొట్టేది, మా టీమ్మేట్స్ని కొట్టేది. లూట్ లేదు రండి ఫస్ట్, అయినా నా దగ్గర లూట్ లేదైనా, అది ఇప్పుడు ఉరుకుదాం. దంచినాడు అనుకో ఇక మన టీమ్మేట్స్ అందరినీ. ఏం లూట్ ఉందో ఇలా పైన కూడా ఉన్నాడు, రెడీ ఉండు. జింగ్ అని పోయినాం. ఇద్దరు ఉన్నారు గేస్ లోపల అయితే, ఒక్కడు కాదు ఇద్దరు. ఇప్పుడు పనికొస్తాయి గ్రేనేట్లు అయితే. లేదు అనుకున్నా, వీళ్ళు ఇట్లా వస్తారని అనుకున్నా. అరే నువ్వు ఒక్కనే రా, వెళ్ళిపోరు ఇడికెళ్ళి వెళ్ళిపోరు. అరే మామ్స్ వెళ్ళిపోరు, అరే నీ లూట్ ఆపి పూర్వా. గాయస్ చూసుకోవచ్చు, ఇడైతే పోతలేడు ఇడికెళ్ళి. నేను ఈయనే ఉంటా, ఈయనే వస్తా అంటుండు. ఒక్కనే మాకు ఊరిమైపోతావు, ఓడిస్తాడు. అరే 500 రా, 600 నుంచి 500 రా. 500 కాదా, 100 టోకెన్లు లేవు, 100 టోకెన్లు. అరే సోలో డ్రైవ్ తీసుకుంటారా, పని జోన్లోనే కూర్చో, మెడికిట్ వేసుకుంటా. ఏంది చేసి వీడు రివైవ్ ఇస్తలేడు, కొడతలేడు, ఉరుకుతలేడు. చూసుకోవచ్చు గైస్, చచ్చిపోయింది మనోడికి ఇట్లా. జై బాలయ్య పోయింది. చూసుకోవచ్చు గైస్, 2 kills అయితే మరి నాకైతే పిచ్చిలేస్తుంది. తిప్పు జుప్, వచ్చిందే వచ్చి గుండెల్లో గుచ్చుతున్నారు. బా 79 రూపీస్ కింద నాకు గుండె తరుక్కుపోయిందిరా. 200 డైమండ్ల తీద్దామా గైస్, చెప్పండి. తీద్దామంటే తీద్దాం, లేదంటే లేదు. అమౌంట్ కూడా వస్తుంది ఫ్రీగా. మా 200 డైమండ్లు గైస్, ఫ్రేమ్ లెవెల్ 1 అవుతుంది ఇప్పుడు. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.